ఎయిడ్స్ సోకిన వ్యక్తిని దూరంగా పెట్టడం ద్వారా మరింత కుంగిపోయి ముందే మరణించే పరిస్థితులు ఉన్నాయని, అయితే వారిని ఆదరిస్తే జీవితకాలం పెంచవచ్చునని కళాజాత ద్వారా అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో వైద్య ఆరోగ్య శాఖ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కళాజాత నిర్వహించారు. హెచ్ఐవి అనేది అంటువ్యాధి కాదన్నారు. ఆ వ్యాధి వచ్చిన రోగి రక్తాన్ని మరొకరికి ఎక్కించినప్పుడు, ఆ వ్యక్తితో సెక్స్లో పాల్గొన్నప్పుడు ఇంకొకరికి సోకుతుందన్నారు. ఇది దీర్ఘకాల వ్యాధి అని, మందులు వాడుతూ ఉండాలని కళాజాత ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాస్ సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు తప్ప పరిస్థితుల్లో మరి అలాంటి టైంలో కోరుకుంటుంది. ఒక విషయం, మహిళకి వేరే మరి భర్తతో కలవాలని కోరుకుంటుంది. అలాంటి సమయంలో తప్పనిసరిగా అయితే తప్పు లేదు, వాడాలి, నిలవదు అని ప్రభుత్వం వారికి చెప్తున్నారు. కాండం వాడాలయ్యా. కాండం వాడితే హెచ్ఐవికి చాలా దూరంగా ఉన్నట్టే. దూర ప్రయాణాలు చేసేవాళ్ళు, దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. కాకినాడ జిల్లా జగ్గంపేట ఏరియాలో, జగ్గంపేట బస్టాండ్ ప్రాంగణంలో ఈనాడు వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో, అలాగే కాకినాడ జిల్లా ఎయిడ్స్ నివారణ కంట్రోల్ వారి యొక్క కళాకారుల బృందంచే, చైతన్య కళాభారతి వెల్ఫేర్ అసోసియేషన్ కళాకారులచే ఈనాడు ప్రభుత్వం చేపడుతున్న కళారూపాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, అది కూడా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ఈనాడు హెచ్ఐవి అనేది ఒక రోగం కాదు, ఒక వ్యాధి కాదు, అది సామాన్యులకు వచ్చే ఒక షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి ఎలాంటిదో ఇది కూడా జీవితాంతం మందులు వాడేటటువంటి ఒక ప్రక్రియ. అలాగే వీటి పట్ల చాలామంది భయభ్రాంతులకు గురయ్యి కుటుంబాల్లో ఆ వ్యక్తిని దూరం పెట్టడం, అలాగే ఆ వ్యక్తిని సమాజంలో ఒక వెలితిగా చూడడం వల్ల ఆ వచ్చే రోగం ఉండే భయం కంటే వాళ్ళు పెట్టినటువంటి ఆ బాధలు, ఇబ్బందులు మరింత కృంగతీసి అనేక విధానంగా దారితీస్తున్నాయి. కాబట్టి మనమంతా ఆదరణ చూపించాలి. చులకనగా మాట్లాడడం, చేదరించుకోవడం, దూరం పెట్టడం, ఇలాంటి వాటిని అరికట్టి మనలో ఒకరిగా సామాన్యుడిగా ఆదరిద్దాం, ప్రేమిద్దాం, ఆదుకుందాం. మనమంతా ఒకటి. అలాగే క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వాడుతూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం అనే దానిపై కళాజాతల ద్వారా ప్రజల్లో తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశం చేత జగ్గంపేటలో సాస్ మరి స్వచ్ఛంద సంస్థ వారి ఆధ్వర్యంలో మరి కార్యక్రమం జరుగుతోంది. థ్యాంక్ యూ అండి.